సమస్యలు కానీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కానీ వాటన్నిటిని ప్రభుత్వానికి గుర్తు చేసేటట్టుగా మనం కూడా పనిచేద్దామని చెప్పి ఈ సమావేశంలో అనుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ద్వారా ఒక 2-3 ముఖ్యమైనటువంటి విషయాలు. ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇందాక పెద్దలు కడియం శ్రీహరి గారు చెప్పినట్టు అడ్డగోలు దుష్ప్రచారం బీఆర్ఎస్ పార్టీ మీద, అదేవిధంగా మా అధిష్టానం మీద కానీ మా ఎమ్మెల్యేల మీద కానీ చేసి ఆ అడ్డగోలు దుష్ప్రచారాన్ని ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమని నమ్మించేటటువంటి ప్రయత్నం ఏదైతే చేసిందో దాన్ని వల్ల ప్రజలంతా అర్థం చేసుకున్నారు. ఇన్ని రోజుల తర్వాత కూడా, ప్రభుత్వం ఏర్పాటైన ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కేసీఆర్ గారిని, మా మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను మా మీద పడి ఏడవడమే తప్ప, మమ్మల్ని అనడమే తప్ప, వాళ్ళు ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిర్రో ఆ హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయకపోవడం నిజంగా ఇవాళ చాలా శోచనీయం, బాధాకరం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లున్నదంటే ఢిల్లీ వాళ్ళ పార్టీలో పదవుల లొల్లి, ఇది తప్ప వేరేది ప్రజలకు సంబంధించిన ఏ పని కూడా కనబడతలేదు. ప్రచార ఆర్భాటం. గతంలో మా ప్రభుత్వం ఏమో పని ఎక్కువ ఉండే, ప్రచారం తక్కువ ఉండే. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నది, ప్రచారం ఎక్కువ ఉన్నది, పని తక్కువ ఉన్నది. ముఖ్యంగా ఇవాళ అధికార దర్పంతో, అధికార అహంకారంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న మా సురేష్ మీద తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగినటువంటి దాడి, అదేవిధంగా ఆటో డ్రైవర్ల పొట్టగొడుతూ వీళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల